చప్పట్లు కొట్టలేదా? టపాసులు పేల్చలా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో పోస్ట్ చేయలా? ఏ ఆధారాలు లేకుండా వాళ్ళది చెయ్యాలి. ఏ కారణాలు తెలుసుకోకుండా వాళ్ళని శిక్షించాలి. ఏ కోర్టు వద్దు, ఏ చట్టమో వద్దు, వాళ్ళని చంపాలి. ఆ నలుగురిని చంపిన తర్వాత మీరందరూ దాన్ని సంతోషంగా కొనియాడారు. కానీ న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశం మీలో ఏ ఒక్కరికి లేదు. ఇట్స్ బికాస్ యూ వాంటెడ్ దెమ్ కిల్డ్. ఆల్రెడీ ఇంతకంటే ఎక్కువ దారుణమైన హత్యలు చేసిన వాళ్ళు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. కానీ ఎవ్వరు వారిని తాకే ధైర్యం కూడా చెయ్యలేరు. కానీ ఏ కారణం లేకుండా ఈ నలుగురిని చంపొచ్చు. దానికి కారణం వాళ్ళ ఐడెంటిటీనే. వాళ్ళకే తెలియకుండా, అంతెందుకు మీకే తెలియకుండా మీ ముందు ఇంపోజ్ చేయబడే ఐడెంటిటీ. బికాస్ యోర్ ఐడెంటిటీ ఇస్ దేర్ ఓట్స్, దేర్ పాలిటిక్స్. ఒక సెకండ్ స్టాండర్డ్ లో ఇచ్చే పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఫేర్ అండ్ అగ్లీ అని వేరు చేసి చూపించి ఒక 6 ఏళ్ల పసిబిడ్డ మనసులో కేవలం రంగు అనే ఒక రాజకీయ విత్తనం నాటబడుతోంది. ది పాలిటిక్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ద పాలిటిక్స్ ఆఫ్ హేట్. అంతెందుకు కోర్టు వారి నోటితోనే వాళ్ళని చూస్తే తెలియదా అనబడే దారుణమైన కుల రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓ నలుగురిని బట్టలు ఓడదీసి నడి రోడ్లో కొడుతున్నారు. కానీ అది జరిగేది బీహార్లోనేగా. మాంసాన్ని రవాణా చేసిన వ్యక్తిని ఒక గుంపే వచ్చి కొట్టి చంపింది. కానీ అది యూపీలోనేగా. పోలీసులు పిలిచారని వచ్చిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని దారుణంగా చంపారు. కానీ అది తూత్తుకుడిలో కదా. ఒకడు ఆకలి బాధని తట్టుకోలేక ఆహారాన్ని దొంగిలించాడని ఒక ఆదివాసి యువకుడిని అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపారు. అది జరిగింది కేరళలోనే కదా అంటే కాదు. ఇవన్నీ జరిగింది ఇండియాలో. ఇండియా ఒక చార్జ్ షీట్ ని ఫైల్ చేయడానికి ముందు ఆ నలుగురికి వ్యతిరేకంగా ఈ దేశమే తీర్పు రాసిందంటే దానికి ఒకే ఒక్క కారణమే ఉంది. విద్య అనే అమ్మాయి తన డెత్ నోట్ లో చివరిగా రాసిన మాటలు, మై బర్త్ వాస్ మై మిస్టేక్. ఈ దేశంలో ఇటువంటి ఒక సిచ్యువేషన్ లో తను పుట్టడమే తను చేసిన తప్పు. యువర్ ఆనర్, దేర్ బర్త్ వాస్ ఇండీడ్ దేర్ మిస్టేక్. అండ్ ఫైనలీ ఆఫ్టర్ ఆల్ దిస్, ఎందుకు ఇవన్నీ చేశారు? And the answer, Your Honor, is this report submitted by the Intelligence Bureau just 2 months ago to the government, which says రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ అధికారం కోల్పోతుంది. ఆ అధికారాన్ని దక్కించుకోవడానికి, ఆ అధికారాన్ని పొందడానికి వాళ్ళు ఉపయోగించిన కేవలం సమిధలే ఆ నలుగురు. ఆ నలుగురిని సెలెక్ట్ చేసుకోవడానికి, ఆ నలుగురిని పర్చేస్ చేసుకోవడానికి, చివరికి ఆ నలుగురిని దారుణంగా చంపేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కుక్కని చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యమే, ఆ నమ్మకమే యువర్ ఆనర్ ఈ దేశపు రాజకీయం. ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం, వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్లు వేసే రాజకీయం. కానీ ఎంత నోరు నొక్కి పెట్టినా, ఏ సొరంగంలో కట్టేసి ఉంచినా ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. దానికి మన సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ దేశం ఎవ్వడికి ఆ డబ్బ సొత్తు కాదు. ఇది మన దేశం యువర్ ఆనర్, మన దేశం. The court recognizes and therefore hereby takes into consideration the allegations made for the defense counsel that there has been serious violations of rules of law on the encounter killings of the 4 accused. Also, the court hereby constitutes the judicial panel to inquire about the death of Professor Sabha on the deaths of 52 students in the Central University. పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడు ఎవరైనా మనసులో ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు. కానీ ఇక్కడ అధికార బలం, రాజకీయ బలం మనల్ని అనగదొక్కుతూనే ఉంటాయి. మనం కన్న కలలన్నీ ఎండమావులవుతాయి. I said shoot on. కానీ ఏదో ఒకరోజు వేదిక పక్కన నిలబడి వేడుక చూస్తూ చప్పట్లు కొట్టిన మనం కూడా పరిస్థితులకి లొంగాల్సి వస్తుంది. లొంగేలా చేస్తారు. సార్, సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన బండి నెంబర్ని ట్రేస్ చేశాం. బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట. సార్, నాకెందుకో
దీని వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. సార్ సజ్జన్, నాకిప్పుడే అంతా క్లియర్గా తెలిసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలి. నీ కొడుక్కి ఏమీ కాదు. యు టేక్ కేర్, ఓకే? ఇది రాజకీయం బాబు. ఇక్కడ గెలవాలంటే ఎత్తులు వేయడం తెలియాలి. ఎందుకంటే దక్కించుకోవాల్సింది అధికారాన్ని బాబు. హీరోకి ట్రాజెడీ ఎప్పుడూ మైలేజే. ఇక మన హీరో రేంజ్ ఎక్కడో ఉంటుంది. చప్పట్లు చెప్పు దెబ్బలుగా మారినప్పుడు, అందరూ ఉండి కూడా ఒంటరైనప్పుడు, కొన్ని ముఖాలు మాత్రం మన మనసుల్లో పాతుకుపోతాయి. కొన్ని మాటలు కూడా. మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. బాధపడకండి. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలో ఎందుకు పెట్టడం? షీఈ్ యువర్ హెడ్ లైన్, షీఈ్ యువర్ ట్రంప్ కార్డ్. నేను చేసిన పాపాల వల్లే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చింది. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. నాకు నా బాబు కావాలి. దానికి బదులుగా నేను కోల్పోయేది మీ కెరియర్ అయినా సరే, లేక మిమ్మల్ని అయినా సరే, ఎలాగైనా సరే నాకు నా కొడుకు కావాలి. ఆ తర్వాత నా ప్రయాణం మొదలైంది. వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళాను. అవే పాత మొహాలు. నిజం కోసం మొదలెట్టిన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో తెలియని నిజాలు బయటపడ్డాయి. మూర్తి, వీటన్నిటిని ఫైల్ చేసి దాచండి. స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న హైవేలో ఉందంట. హిట్ అండ్ రన్ సార్. సిద్ధా, ఎస్ సార్. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆ హైవే హిట్ అండ్ రన్ కేసు ఉంది. అది ఏ జ్యూరిస్డిక్షన్? ఐ థింక్ ఇట్స్ సెయింట్ థామస్ మౌంట్ సార్. సార్ ఇది ట్రాఫిక్ నుంచి వచ్చిన లిస్ట్. సార్ మీరు చెప్పిన టైంలో నుంచి 1 అవర్ ప్రాక్సిమిటీలో సెయింట్ థామస్ మౌంట్ స్పీడ్ రాడార్లో డిటెక్ట్ అయిన వెహికల్స్ లిస్ట్ ఇది. అన్ని ఆధారాలు ఇందులో ఉన్నాయి. వీటిని కోర్టులో సబ్మిట్ చేసి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి. సార్, ఇది కానీ తెలిస్తే ఎలా సార్? తెలుసు. ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నాను. సార్, ఆ ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు. శ్రీదేవి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. సార్, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు సార్? మనశ్శాంతిగా ఉన్నాను సార్. టైమింగ్ త్వరగా కానివ్వండి. నేను వెళ్ళొస్తా సార్. ఏంటి సార్ సంగతిలో? మూర్తి, సార్, మీరు ఫిక్స్ చేసిన వకీల్ టాలెంటెడ్, కానీ ఎవరికి తెలియని ఒక పాస్ట్ మా ఇద్దరి మధ్య ఉంది. సార్, ఆయన వాదించింది మీ కేసు మాత్రమే కాదు సార్. ఆయన ఇప్పుడు వాదించింది ఆయన కేసే సార్.
ఆయన వకీల్ యూనిఫామ్ వేసుకోవడానికి ముందే ఇంకో యూనిఫామ్ కూడా వేసుకున్నారు. న్యాయాన్ని కాపాడడానికే ఆయన ఆ యూనిఫామ్ ఎంచుకున్నారు. One final question, Mr. Aravind. You are a gold medalist in law from Delhi University. Then why civil service? Because I believe the law is not just meant to be practiced, sir. Sometimes a law will have to be enforced. సార్, కానీ ఆ యూనిఫామే ఆయన్ని శిక్షించింది. ఆయనతో పాటు ఉన్నోళ్లే ఆయనకు ద్రోహం చేశారు. ఆయన ఎంతో గొప్పగా భావించిన చట్టమే ఆయన చేతులకు సంకెళ్ళు వేయించింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత ఆవేదనను అనుభవించగలడో అంతకన్నా ఎక్కువగానే అనుభవించారు. ఆయన ఆవేదనను నేను చూశాను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఎన్ని రోజులు మీరు ఇలా అరవింద్ దాచిపెడతారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళ ఆవిడ గురించి తలుచుకుంటేనే సార్. సుప్రీం కోర్టులో మన బెయిల్ రిజెక్ట్ చేశారు. అరవింద్, we will fight, okay? అరవింద్, I will fight for you. వదిలిపెట్టను. కానీ ఆ సంకెళ్ళు వేసిన చేతికే ఈ కేసు వెళ్లాలన్నది మనం నిర్ణయించింది కాదు సార్. అదే సార్ విధి. మీ ముందు నిల్చొనే అర్హత కూడా నాకు లేదు. కానీ మీ మీద పగ తీర్చుకున్న చట్టంతోనే మీ పగ తీర్చుకోండి. ఎన్నో విమర్శనలకి ఆరోపణలకి మధ్య ప్రస్తుత మినిస్టర్ సీఎం క్యాండిడేట్ అయినటువంటి నాగేశ్వరరావు మీదే అందరి దృష్టి పడింది. అంతేకాకుండా ప్రతిపక్షం వారు కూడా నమస్కారం. నామినేషన్ 10 నిమిషాల్లో ముగించేద్దాం. నువ్వు గోవిందుని పిలిచి అక్కడ మనుషులు రెడీగా ఉన్నారేమో అనుకో. నమస్కారం, అందరికీ నమస్కారం. నామినేషన్ ఫైల్ చేస్తున్నారు. పిలుస్తాను, తప్పకుండా పిలుస్తాను అంటున్నానుగా. నిజమే. నమస్కారం సార్. సార్ 3 సార్లు ఫోన్ చేశారు. ఇది సీరియస్ మ్యాటర్ అనుకుంటా. హలో. ఉన్నారన్నా. కొంతమంది రావు గారి దగ్గర నామినేషన్ వేయడానికి వెళ్ళారు. అలాగా? అవునన్నా. ఎలక్షన్లు రాబోతున్నాయి. మన వాళ్ళందరినీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోమను. క్యాంపెయిన్ లో ఎవరు ఉండకూడదు. అన్నా, మొన్న అనుకున్న విషయం ఇప్పుడే చెప్పన్నా. అది ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడదాం. ఎందుకు మనం ఈ యూనియన్ ఎన్నుకున్నాం? ఎడ్యుకేషన్ ఫండ్ దొరక్క స్టూడెంట్స్ అందరూ వీధులు వెంట పోరాటం చేస్తుంటే 3 కోట్ల పెట్టుబడితో విగ్రహాలు పెట్టడానికి వీళ్ళని ఎన్నుకున్నాం. సిలబస్ ని, చరిత్రని పచ్చి అబద్ధాలతో మార్చేశారు. ఇక ఎదిరించి ప్రశ్నించే వారిని చట్ట వ్యతిరేకులని జైల్లో పెట్టిస్తారు. మ్యామ్, సంథింగ్ హ్యాస్ టు బి డన్. గ్యాలరీలో ఉండి కమెంట్ చేయడం అనేది చాలా ఈజీ. రంగంలోకి దిగి యుద్ధం చేయగల ధైర్యం ఉందా? గో ఫైల్ యువర్ నామినేషన్. ఈ కాలేజీ పిల్లలు మన పార్టీ వాళ్ళేనా? వీళ్ళు మన పార్టీ వాళ్ళలాగా. ఏడొకడు.
యువత రావాలి. ద్రోహం చేశారు కదా, మిమ్మల్ని నమ్మిన నలుగురిని పథకం ప్రకారం చంపేశారు కదా. చెప్పండి, ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చేస్తారా? చెప్పరా? మాట్లాడచ్చు. ఉన్నాను సార్. సార్ ఉదయం ఫోన్ చేసిన అతను. హలో, హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నారు. హలో, నేనంతా మర్చిపోయాను నువ్వు అనుకున్నా. హలో, హలో. జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనాన్ని అనుభవించావా? కావలసిన వాడిని కోల్పోయిన బాధను అనుభవించావా? రామ్నగర్ రైడ్స్ కేసును లీడ్ చేయడానికి నిన్నే టీం లీడర్గా అసైన్ చేశాను. ఆ డీసీపీ మన పార్టీ కార్యకర్తల దగ్గర గలాబా కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. Do you realize the repercussions of the statement that you gave just now? I don't care, sir. బట్ ఆ రైట్స్లో చనిపోయిన 136 మంది, దే డిజర్వ్ జస్టిస్. ఆ డీసీపీని వెంటనే ఏదో ఒకటి చేయకపోతే డీసీపీ లేదు, గీసీపీ లేదు, పోలీసే కదా, మనల్ని ఏం చేయలేడు. పోరా, అంతా ఓకే కదా సార్? 136 మంది, 23 మంది చిన్నపిల్లలు. ఈ ఒక్కొక్క ప్రాణానికి నీ చేత సమాధానం చెప్పిస్తాను. ఇక మీదటేరా నీకు పతనం ప్రారంభం కాబోతుంది. దిగులు పడుకు తమ్ముడు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడేమైంది? నిజమే కదా గెలిచింది. నేను నీకు దగ్గర చాలాసేపు అయింది. ఇంకా నేను కోర్టు చట్టం అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడు మన మనిషి అన్నా. ఇక తీర్పు ఇవ్వడం, శిక్ష విధించడం నా చేతిలోనే ఉంది. దిగులు పడకు, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. ನೋವಾದೆ ಅಡರಾದೆ ಪೋಗಾನುಂಡಿ ನೀ